అందరికీ నమస్కారం అండి. భక్తులందరికీ ప్రేక్షకులందరికీ నమస్కారము. నేను ఈ శ్రీ కాళికాదేవి టెంపుల్ రెజిమెంటల్ బజార్ సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఇది ఒక శ్రీ కాళికాదేవి టెంపుల్ అని రెజిమెంటల్ బజార్లో ఉంది సికింద్రాబాద్లో. దీనికి నేను ఆలయ ధర్మకర్తగా, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్గా, ఫౌండర్ ట్రస్టీగా నేను నిర్వహణ చేస్తున్నాను. ఆలయ నిర్వహణ ఇది ఒక 200 సంవత్సరాల చరిత్ర గల ఆలయము. ఇది పూర్వీకులు మా ముత్తాత గారు స్థాపింపజేశారు. ఇది మా ముత్తాత గారు ఒక అమ్మవారి ఉపాసకులు. ఈ అమ్మవారి ఉపాసకులు శ్రీచక్రం మీద విపాసన చేస్తూ అమ్మవారికి ప్రత్యక్షమై ఇక్కడ వెలిసిన అమ్మవారు. ఈ మా గుడి గోపురం కూడా చూస్తే శ్రీచక్రం ఆకారంలో ఉంటుంది. ఈ అమ్మవారి ఎదురుగా ఆంజనేయ స్వామి ఉంటాడు. ఎక్కడ ఏ గుళ్ళలో కూడా ఆంజనేయ స్వామి ఉండాడు, కానీ ఇక్కడ ఈ గుడిలో మాత్రము, మా గుడిలో మాత్రం ఇక్కడ ఆంజనేయ స్వామి దండం పెడుతూ అమ్మ శాంతి స్వరూపిణి అని చెప్పి అంటూ ఉంటాడు. సో ఇక్కడ విశిష్టత ఏంటంటే ప్రతి సంవత్సరము దసరా నవరాత్రులు చాలా రంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ దసరా నవరాత్రులలో కలశ స్థాపన నుంచి మహర్నవమి హోమము, తర్వాత విజయదశమి రోజు రథోత్సవం చేయబడుతున్నది. ఈ సిటీలో అమ్మవారిని ఉత్సవ విగ్రహంని ఊరేగింపబడుతున్నది. సిటీ సికింద్రాబాద్లో అంతా అమ్మవారిని ఊరేగింపు చేస్తాము. దట్ ఈస్ ద ఓల్డ్ చారియట్ ద ఫోర్ ఫాదర్స్ బిల్ట్. సో ఇదేంటంటే మా ఫ్యామిలీలో మాకు ఈ అమ్మవారు ఇట్లా వెలువడము, మేము వంశపారంపర్యంగా నడిపించడము మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాము. ఈ జన్మలో నాకు ఈ అదృష్టము కలగడము చాలా ఆనందంగా ఉంది. అండ్ నేను నా బాధ్యతలను నిర్వర్తిస్తున్నాను. ఈ ఆలయ నిర్వహణ, పూజలు కానీ ఏది కానీ ఇక్కడ జరిగిన అద్భుతాలు, విషయాలు అందరికి కూడా ఉపయోగపడాలి. అమ్మవారు వెలుగులోకి రావాలా, ఇంత పురాతనమైన గుడి ఈ అభివృద్ధి కూడా కావాలి. దాంతోపాటు ఇక్కడ వచ్చే భక్తులకి అన్ని కోరికలు కూడా నెరవేరుతున్నాయి. క్లిష్టమైన పరిస్థితులలో వచ్చి అమ్మవారిని వేడుకున్నా ఇక్కడ వాళ్ళకున్న సమస్యలు ఎటువంటి అయినాను కూడా కోర్టు కేసులే కానీ, లేకపోతే ఉద్యోగ సమస్యలే కానీ, పెళ్లి సమస్యలే కానీ, పిల్లలు పుట్టడం సమస్యలే కానీ, ఇంటి తగాదలే కానీ, ఆస్తుల వ్యవహారాలే కానీ, మనస్పర్ధలే కానీ, ఏదైనా చెడు దోషాలే కానీ ఇక్కడ ఈ నవరాత్రులలో వచ్చి పూజలు చేసుకుంటే తిరిగి సంవత్సరం అయిపోయే లోపు వాళ్ళకి అన్నీ కూడా మంచి జరుగుతుంది. అండ్ అది తప్పకుండా మేము ఎంతోమంది భక్తులు మాకు వచ్చి విన్నపం చేసుకొని ప్రతి సంవత్సరం అభివృద్ధిగా మాకు ఈ యొక్క ఆలయము అభివృద్ధి జరుగుతున్నది. దసరా నవరాత్రులు చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది. దీనికి సంబంధించిన వీడియో ఛానళ్ళు, యూట్యూబ్ ఛానళ్ళు, తర్వాత వెబ్సైట్ అన్నీ ఉన్నాయి. నేను ఒకటే కోరుకునేది ఏంటంటే కాళికా అమ్మవారు అంటేనే ఒక నాలెడ్జ్ అంటే కాళికా అమ్మవారు అంటే కాళీ అంటేనే స్పేస్ ఇస్ నథింగ్ బట్ ఆ స్పేస్ నుంచి ఉద్భవించిన ఆది పరాశక్తియే కాళికాదేవి. ఫర్ ఎగ్జాంపుల్ కాళికా పురాణం తీసుకుంటే కాళికా అమ్మవారిని కాళిదాసు అండ్ తెనాలి రామకృష్ణ పూజలు చేసినారు. వాళ్ళకి అనుగ్రహించింది, వాళ్ళకి తెలివితేటలు చాలా పెరిగినాయి అనమాట. సో కాళీమాతని పూజ చేయడం వల్ల నాలెడ్జ్ పెరుగుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, టెక్నికల్ స్కిల్స్ పెరుగుతాయి, మార్కెటింగ్ స్కిల్స్ పెరుగుతాయి, బిజినెస్ నాలెడ్జ్ పెరుగుతుంది. సో the people will get connect to the universe, the cosmos energies of the universe, galaxies. సో ఇక్కడ ఏంటంటే మనము కాళికా మాత అనేటిదే చాలా ఆది పరాశక్తితో, సో ఆది పరాశక్తి శాంతి స్వరూపిణి ఎలా ఉంటుందో అలా ఇక్కడ మా ముత్తాత గారు ఎంతో ఉపాసన చేసి అమ్మవారిని ప్రతిష్ఠింపజేశారు. ఆయన అనుగ్రహము మా ఫ్యామిలీలో మెంబర్లో కూడా అందరూ కూడా రీసెర్చ్ స్కాలర్స్. మా ఫాదర్ వచ్చేసి ఈజ్ ఎ రీడర్ ఇన్ ఫిజిక్స్. అంటే పిహెచ్డి కన్నా ద హైయెస్ట్ డిగ్రీ హీ హాస్ డన్ ఇట్ ఇన్ 70s. సో ఆ ఫాదర్ సంతతి మేము ప్రొఫెసర్ ఫాదర్ ఫ్యామిలీలో పుట్టినాము. సో మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. మా తాత కూడా చీఫ్ ఆర్కిటెక్ట్. సో మా టెక్నికలిస్ట్ మేము ఈ వంశస్థులో మేము ఈ అమ్మవారిని పూజించుకోవడం వల్ల మా ఫ్యామిలీలో అందరం కూడా టెక్నికల్లీ వెరీ స్ట్రాంగ్, కమ్యూనికేషన్ వైజ్, నాలెడ్జ్ వైజ్, ఎడ్యుకేషన్ వైజ్ వీఆర్ వెరీ వెల్ సెటిల్డ్ అండ్ వెల్ ఎస్టాబ్లిష్డ్. మాకున్న మంచితనము, మాకున్న మంచి నాలెడ్జ్, మేము ఒక నలుగురికి ఉపయోగపడుతున్నాము. మా తాతగారు ఇది పెట్టినారు గుడి నలుగురికి ఉపయోగపడడానికి. సో ఇక్కడ ఎవరైనా వచ్చి మొక్కుకున్నా కోరికలు నెరవేరుతాయి. తక్షిల మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.